ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని అభిషేకాన్ని గౌరవించుట. యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపి నిర్దోషియగుట ఎవనికి సాధ్యము? మొదటి సమూయేలు 26వ అధ్యాయము 9వ వచనం. ఈ వాక్యంలో దావీదు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. అతనికి అవకాశం ఉన్నప్పటికీ సౌలు రాజుకు హాని చేయలేదు. ఎందుకంటే సౌలు దేవునిచే అభిషేకించబడిన వాడని అతనిని గౌరవించాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. దేవుడు ఏర్పాటు చేసిన అధికారాన్ని, సేవకులను గౌరవించాలి. మనకు అన్యాయం జరిగినా, మనసుకు నొప్పి కలిగినా మన చేతులతో ప్రతీకారం తీర్చుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుడు న్యాయవంతుడు. ఆయన సమయంలో ఆయన తానే తీర్పు తీరుస్తాడు. మన బాధలను, అన్యాయాలను ఆయన చేతుల్లో పెట్టి మనం నీతిగా నడవాలి. ప్రతీకారం కాకుండా సహనం చూపించాలి. దేవుడు ఏర్పాటు చేసిన వారిని గౌరవించాలి. దేవుని న్యాయంపై విశ్వాసం ఉంచాలి. దావీదు లాంటి హృదయం కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మాకు అన్యాయం జరిగినప్పుడు ప్రతీకారం తీర్చుకోకుండా నీ మీద ఆధారపడే విశ్వాసం మాకు కలుగజేయమని యేసు నామంలో అడుగుచున్నాము. ఆమేన్.